వెల్కమ్ టు జయ వంటలు. సేవే రెసిపీ రండి చూద్దాం. చాలా రోజులు అయింది చేయక. కుండ పట్టుకొని వచ్చాను రండి. కుండలో ఏం చేస్తున్నా అనే సర్ప్రైజ్ రండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాం. మనము గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. ఆల్రెడీ కుండ కడిగి వీట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే చికెన్ కుండ పులావ్ చేస్తున్నా నా స్టైల్లో. అందరు రకరకాలుగా చేస్తారు, నా స్టైల్లో నేను చూపిస్తాను రండి. ఇప్పుడు మనకు వచ్చేసి చాజీర, నల్ల యాలక, మామూలు యాలకలు, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, జాపత్తి అండి. ఇది 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా చేసుకుంటాను నేను నా స్టైల్లో చేస్తున్నా కాబట్టి. పుదీనా, ఇది వచ్చేసి కొత్తిమీర, ఒక టమాటా పండు. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏమేం చేస్తామో అంతలోపల చికెన్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి ముందే కలిపి పెట్టానండి. 1 అవర్ అయింది ఇది కలిపి పెట్టి. ఎలా చేస్తాను ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఇవి వేసేస్తున్నామండి, గరం మసాలాకు సంబంధించినవి. అవి కొంచెం చిట్టపట్టలు ఆడిన తర్వాత మనం ఒకటొకటి వేసేసుకుందాం. ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇట్లా పెద్ద ముక్కలు చేసుకోండి. అన్ని విడ తీసుకోండి, మన సాంబార్ పాయలు ఇలాగా అన్ని విడ తీసుకుంటే బాగుంటాయి. తర్వాత అల్లం పేస్ట్ చెప్పలేదండి, మీరు నోట్ చేసుకోండి. అల్లం పేస్ట్ కూడా తీసుకోవాలి. ఇంట్లో అల్లం పేస్ట్ తీసుకొని వస్తా ఫ్రిడ్జ్లో. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, దీంట్లోనే అల్లం పేస్ట్ కూడా వేసేయాలంట. ఇది 1 స్పూన్ మీద అల్లం పేస్ట్ వేస్తున్నాను. అంతే ఇలా ఫ్రై చేసుకోవాలంట. మామూలుగా బిర్యానీ లాగా కాకోకుండా అండి, మామూలుగా ఏదితే చాలు. ఇట్లా బాగా ఫ్రై అవ్వలేదు. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా పెద్ద ముక్కలే వేసుకోండి. దీంట్లో ఇదే టేస్ట్ ఇంకా ఈ చికెన్ పులావ్కు. ఇది కొంచెం మగ్గిన తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఇలాగైంది చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్తిమీర, మెంతి ఇవి వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, మిరియాల పొడి అంతే మనం వేసేది. ఇది కొంచెం మగ్గిన తర్వాత చూపిస్తాను మళ్ళా తర్వాత. ఇప్పుడు మనం ఇదంతా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చికెన్ కూడా బాగా ముందు కలిపెట్టుకుంటే ఇది పులావ్ కదా, ముక్క సప్పగా కాకుండా ఉంటుంది. కొంచెం ఉప్పు ఆల్రెడీ ఉప్పు వేసానండి, కొంచెం లైట్గా వేస్తాను అంతే. మనకు సరిపోయింది, ఆల్రెడీ వేసాను 1 స్పూన్. ఇప్పుడు ఇది బాగా మగ్గిద్దాం. బాయిల్ మగ్గాలి మనకి. రైస్ తొందర మగ్గుతుంది కాబట్టి బాయిల్ మగ్గితే మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ఇట్లా మగ్గిపోయిందండి. తర్వాత ఏం చేయాలో చూపిస్తాం. ఈ నానబెట్టుకునే రైస్ అన్నీ మనము దీంట్లోకి వేసేయాల. ముందు రైస్ ఇలాగా ముందు వాటర్ వేసుకోవాకండి, రైస్ వేసేసుకోండి. ఇలాగా అన్నీ వేసేసిన తర్వాత ఇలా చికెన్తో పాటు కలుపుకోండి. ఇలాగా నాణ్య బియ్యం కదా, మనకు మసాలాలన్నీ పడతాయి బియ్యానికి. బిర్యానీ రైస్తో వేసుకోండి బాగుంటుంది. లేదంటే చిట్టు ముత్యాలు కానీ, చాయిస్ మనదండి. రైస్ ఏదనేది చేసే ప్రాసెస్ ఇంపార్టెంటు. ఇలాగా మూత వేసేసుకున్నాం. ఇంకా ఇప్పుడు మనము దీంట్లో రైస్ వేసేసుకున్నాం కదండి. ఆల్రెడీ నేను కడిగి 1 గ్లాసు 2 గ్లాసులు వాటర్ వేసేసుకున్నా. దీంట్లో రైస్ వేసేసినా. ఈ వాటర్ మనం వేడి చేసుకున్నాం. ఇంకా
ఈ వాటర్ వేడైన తర్వాత అంతలేక బియ్యం కూడా మసాలా పడతాయి. తర్వాత వాటర్ వేడైన తర్వాత పోసేద్దాం దాంట్లోకి. ఇప్పుడు మనం వాటర్ వేసేద్దామండి. బాగా చూడండి ఎలా మసాలా పట్టిందో రైస్కి అంతా. దగ్గరకు చూపి. ఇప్పుడు మనం ఈ వాటర్ వేసేద్దాం. గ్యాస్ కట్టేసుకొని ఇలా అంతా వాటర్ వేసేసి కలిపితే చూడు బాగా అంతా ఉడకనిద్దాం. అంతా ఉడికిన తర్వాత చూపిస్తాం. మధ్యలో ఒకసారి మూత పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు ఎలా మగ్గుతుందో చూపిస్తా. ఇంకా ఉడకడంలో ఉంది, మగ్గట్లేదు, కుతుకుతులాడుతుంది. చూడండి చూడు ఎంత మంచి ఫ్లేవర్ ఉందో, అసలు మంచి స్మెల్ ఉడుకుతుంటే. చూడండి ముక్క కూడా బాగా కలర్ వచ్చేసింది. ఇది కొంత నీళ్ళు గుంజిన తర్వాత మనం నెయ్యి వేసి కొంచెం ఏదైనా ఆవిరి పోకుండా చేద్దాం, తొందర మగ్గిద్ది. అలాగే మూతేద్దాం. ఇప్పుడు ఇట్లా చూడండి అంత మగ్గుతుంది. ఇప్పుడు మనం నెయ్యి వేసేసి కాసేపు ఒక 5 నిమిషాల్లో మనకు అయిపోయింది. ఇంకా ఇట్లా పైన నెయ్యి వేసేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. మనం ఇంట్లో చేసి నెయ్యి కదా. ఇలా అంతా కలిపేసి ఇంకా ఒకటేసారి మళ్ళీ అంత మగ్గినాక మనకు రైస్ ఇరిగిపోయింది. ఇలాగా మన ముక్కలు కూడా రైస్ నిండా ముక్కలే ఉంటాయి, ఉన్నీలేం కాదు. మనకి ఇది రెడీ అయిందండి. ఇది చూడండి బాగా మగ్గిపోయింది. అద్దా అన్నీ గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడు మనం వడ్డించుకున్నాను. ఇంకా ఎప్పుడెప్పుడు తినాలన్నట్లుంది స్మెల్. చూడండి అన్ని చిన్న చిన్న ముక్కలు బాగా మగ్గిపోయినాయి. చికెన్ ముక్కలు పొడి పొల్లు ఆడుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగా పొగలు వెళ్తుందండి. వేడి వేడిగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. మనకు చికెన్ కుండ పులావు అది నా స్టైల్లో చేశాను. బాగా నెయ్యి వేసింది. బాగా చాలా టేస్ట్ ఉందండి. అసలు బిర్యానీల కంటే ఇదే బాగుంది టేస్ట్. ఎలా ఉందంటే అసలు ఇది డిఫరెంట్గా కొత్త కొత్త టేస్ట్ లాగా ఉంది. మేము ఎప్పుడు తినేదే, మీరైతే ఎవరు ఇట్లా చేశారో లేదో తెలియదు. నేను చూపించిన ప్రాసెస్ ప్రకారం నేర్చుకోండి. ఇట్లా ముక్కకు కూడా చూడండి అంత సాఫ్ట్గా ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో. ఇది కూడా చప్పగా ఉండదు. ఉప్పు కారం బట్టి బాగుంది. ఎందుకంటే ముందే కలిపి పెట్టాను. 1 అవర్ ముందు కలిపి పెట్టుకోండి చికెను. అదేం చప్పగా ఉండదు. మామూలు దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ కంటే బాగానే ఉంది టేస్ట్. అన్ని టేస్ట్ చూసాను నేను. ఇదే నాకు నచ్చింది. అందరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ డన్.